చాలా మంచి క్వశ్చన్ అడిగారు సార్ మీరు. మనం మట్టిలో ఆడుకునే ఆటలు మర్చిపోతున్నాం. చేతిలో పట్టుకునే గేమ్స్ ఏదైతే ఉందో దాన్ని గుర్తు చేసుకుంటున్నాం. 9 ఎంత అంటే ఈ సోషల్ మీడియాని యూట్యూబ్లో వెతకడం జరుగుతుంది కానీ ఇంతటి మహత్తరమైన కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టినందుకు మేము ఆదివాసీ సమాజం తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం. గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు కూడా సహకారం ఉందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే మన కృష్ణ తేజ గారు ఐఏఎస్ గారిని కూడా ఈ చట్టంలో కమిటీలు ఏర్పాటు చేయడానికి పవన్ కళ్యాణ్ గారు చొరవ చూపించారు అంటున్నారు. జనరేషన్ ఏదైతే ఉందో పూర్తిగా టెక్నాలజీకి సంబంధించిన జనరేషన్. ఏదైతే పూర్వకాలంలో ఉందో ఒక పనిముట్టు తయారు చేయాలంటే తన సొంతగా ఆలోచించి తయారు చేయడం జరుగుతుంది. ప్రజెంట్ అవుతుంది ఏంటంటే యూట్యూబ్లో వెతుకుతున్నారు. ఒక పనిముట్టు తయారు చేయాలంటే యూట్యూబ్లో వెతుకుతున్నారు. అగ్రికల్చర్లో వచ్చేసి ఎవరు కూడా మట్టి ముట్టుకున్న దాఖలాలు లేదు సార్. ఎవరైనా పేరెంట్స్ ఇప్పటి వరకు మట్టి ముట్టుకుంటే హెచ్చిచి అలా కాదు మీరు కడుక్కోవాలని చెప్తున్నారు. ఈయన చూపించిన చొరవ మొత్తం 10 రాష్ట్రాలకు వర్తించిందా? సెంట్రల్లో ఆయన కొంత ప్రభావం అయితే చూపగలుగుతున్నాడని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇంతటి ఈరోజు వచ్చిందంటే ఆయన సర్వే అని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. ఇందులో పవన్ కళ్యాణ్ గారు పాత్ర, ఆయన ఆలోచన విధానం బలంగా ప్రజల్లోకి వెళుతుందంటారా? ఖచ్చితంగా వెళ్తుందని అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు కొన్న బేరలు ఎంతమంది ఇందులో ఉంటారు? ఎంతమంది అయినా ఉండొచ్చు. అంటే అది ఒక గ్రామోత్సవం కింద చూడాలా? గ్రామోత్సవం కింద చూడాలి. పెసా చట్టానికి సంబంధించి గిరిజనులకు అక్కడ ఉన్నటువంటి సంపదల మీద, ఆస్తులు లేదా సంపదలు ఏవైనా కానివ్వండి, వాటి మీద సర్వ హక్కులు ఈ చట్టం ద్వారా గిరిజనులకి సంక్రమించాయి. ఇది ప్రభుత్వాలు చెబుతున్న విషయం. ఇది ప్రజాప్రతినిధులకు తెలిసిన విషయం, ప్రభుత్వ అధికారులకు తెలిసిన విషయం. ఈ విషయాలు ప్రజలకు తెలిసే విధంగా ప్రభుత్వాలు ఏం చేయాలి? ఖచ్చితంగా చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. ప్లస్ చట్టం గురించి ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించే తత్వం రావాలి, తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే ఖచ్చితంగా చట్టాన్ని అమలు చేసే అధికారం గ్రామ సభలకు ఇచ్చారు. ఎందుకంటే సెలక్షన్ ఆఫ్ బెనిఫిషియరీస్ గ్రామ సభలో మాత్రమే తేల్చాలి. ప్లస్ జనరల్ గా ఇప్పుడు చూస్తూ ఉంటే ఇప్పుడు మైనింగ్ కానీ ఇంకా వేరే వేరే చోట్ల ప్రతిదీ కూడా సర్వ హక్కులు గ్రామ సభకు సర్వ హక్కులు ఉన్నాయి. చాలా జడ్జిమెంట్లలో చెప్పింది గ్రామ సభ హ్యావ్ ఏ జ్యుడిషియల్ పవర్, ఎగ్జిక్యూటివ్ పవర్, మెజిస్ట్రేట్, లెజిస్లేటివ్ పవర్స్ అని చెప్పి చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. కొన్ని సందర్భాల్లో ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో కానీ చాలా కేసుల్లో కూడా ప్రభుత్వ అధికారులు కొన్ని వైలేట్ చేశారు గ్రామ సభలకు సంబంధించిన హక్కులను. ప్లస్ ప్రజాప్రతినిధులు కూడా వైలేషన్ చేశారు. కొన్ని ఒక ఎగ్జాంపుల్ చూస్తుంటే మన దండేపల్లిలో కూడా ప్యాటీ ప్రొక్యూర్మెంట్ ఒక జిల్లా కలెక్టర్ గారు నాకు పవర్స్ ఉన్నాయి ఆయన, ఒక తీసా గ్రామ సభ ఏమో నాకు పవర్స్ ఉన్నాయి. చివరికి హైకోర్టు ముట్టికాయలు పెట్టేంత వరకు కూడా ప్రభుత్వ అధికారులకు తెలవలేదు వాట్ ఈజ్ వాట్ అనేది. ఎందుకంటే ప్రభుత్వం కూడా ఖచ్చితంగా గిరిజనులకి చట్ట ప్రకారంగా రావాల్సిన హక్కులు మొత్తం కూడా వాళ్ళకి రావాలి. వాస్తవానికి ప్రభుత్వం కూడా ఉద్దేశం లేదనుకుంటున్నాం. ఎందుకంటే 1996లో చట్టం వస్తే 2011లో రూల్స్ వచ్చాయంటే అంతకంటే మళ్ళీ పీసా మహోత్సవ పేరుతోటి 2025లో జరుపుకుంటున్నామంటే మేము ఏం అర్థం చేసుకోవాలో మాకు తెలవట్లేదు. కానీ ఇంతటి మహత్తరమైన కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టినందుకు మేము ఆదివాసీ సమాజం తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇప్పుడు ఈ పెసా చట్టానికి సంబంధించి చట్టం రూపొందించడంలో ఇంత ఆలస్యమైందని మీరు అంటున్నారు. న్యాయశాస్త్ర నిపుణులు, అధికారులు, ప్రాంతీయ సమస్యలు వీటన్నిటిని క్రోడీకరించి ఈ చట్టం రూపొందించడానికి ఇంత సమయం పట్టి ఉండొచ్చు. ఏదేమైతేనే పెసా చట్టం రూపొందించబడింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అత్యంత వైభవంగా జరుగుతోంది. దీనికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ చూపింది. దీనికి సంబంధించి మీ అభిప్రాయం? వాస్తవానికి కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంది, రాష్ట్ర ప్రభుత్వ సహకారం కూడా ఉంది. గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు కూడా సహకారం ఉందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో కూడా పీసా కమిటీలకు సంబంధించింది పీసా గురించి తెలుసుకున్న ఒక రోజులోనే డైరెక్ట్ పీసా కమిటీలు అంటే 2014లో 1996లో చట్టం వస్తే 2011లో రూల్స్ వచ్చాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. సరే అన్ని సంవత్సరాలు లేట్ అయింది. 2014 నుంచి 2025 వరకు కూడా కమిటీలు లేవు.
ఒక రోజులో తెలుసుకున్న తర్వాత వెంటనే కమిషనర్ దగ్గర నుంచి డైరెక్ట్ సర్క్యులర్ కొట్టించి పీసా కమిటీలు పెట్టడం జరిగింది. వెంటనే కోఆర్డినేటర్స్, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్, స్టేట్ కోఆర్డినేటర్స్, మొబిలైజర్స్ కూడా పెట్టాలని చెప్పేసి సంబంధిత పంచాయతీరాజ్ శాఖ కమిషనర్కి అయితే వాస్తవానికి పెట్టారు. దాని విషయంలో కూడా మేము కలవడానికి వెళ్ళాము. మన కృష్ణ తేజ గారు ఐఏఎస్ గారిని కూడా కలవడం జరిగింది. వాస్తవానికి సరే, ఏది ఏమైనా సరే ఇన్ని సంవత్సరాలు ఆలస్యమైంది. ఈ చట్టాలనే ఉంటవి. ఇప్పుడు ఈ చట్టంలో కమిటీలు ఏర్పాటు చేయడానికి పవన్ కళ్యాణ్ గారు చొరవ చూపించారు అంటున్నారు. ఈయన చూపించిన చొరవ మొత్తం 10 రాష్ట్రాలకు వర్తించిందా, తెలుగు రాష్ట్రాలకు మాత్రమే వర్తించిందా? ఇక్కడ మాకైతే పూర్తి సమాచారం అయితే లేదు. కాకపోతే అయితే సెంట్రల్లో ఆయన కొంత ప్రభావం అయితే చూపగలుగుతున్నాడు అని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇంతటి వైభవంగా జరిగిందంటే పీసా మహోత్సవ, పీసా చట్టం వచ్చేసి 96లో వస్తే ఇన్ని సంవత్సరాలు కూడా డిలే అయింది. చట్టం రూపకల్పనలో కానీ జియో అడ్మినిస్ట్రేటివ్ పరంగా రూల్స్ రావడానికి కానీ డిలే అయింది. కాబట్టి ఈ రోజు వచ్చిందంటే ఆయన సర్వే అని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. ప్లస్ ప్రభుత్వ సహకారం కూడా ఉండొచ్చు. ఇందులో పవన్ కళ్యాణ్ గారు పాత్ర పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి, ముఖ్యంగా గిరిజనులకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఏ రాష్ట్రమైనా కావచ్చు, ఆయన ఆలోచన విధానం బలంగా ప్రజల్లోకి వెళుతుందంటారా? ఖచ్చితంగా వెళ్తుందని అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు అరకులో కానీ లేకపోతే విజయనగరంలో కానీ నేను వెళ్ళిన గ్రామాల్లో కూడా ఆయన వెళ్ళాడు. స్వయంగా వెళ్ళి గ్రామాల్లో అప్పటికప్పుడే ఒక రోజులో సర్క్యులర్ కొట్టించి ఆర్డర్ ఇప్పించడం, ఇవన్నీ మొత్తం కరెంటు ఇప్పటికి కూడా కొన్ని 2022లో కూడా గ్రామాల్లో ఐడెంటిఫై చేసే ప్రభుత్వం వారు. ఇప్పుడు కూడా రోడ్లు, కొన్ని సౌకర్యాలు వాస్తవానికి వస్తున్నాయి. వాస్తవానికి చాలా సంవత్సరాల నుంచి కూడా పండింగ్ మురిగిపోతా ఉంది. కాకపోతే ఈ సంవత్సరం ఇప్పుడైతే వస్తా ఉంది. మరి ఎట్లా చేస్తున్నారు ఏంటైతే సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్స్ అయితే ఖచ్చితంగా యూటిలైజ్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు మీరందరూ కలిసి ఇక్కడ ప్రదర్శించబోయే క్రీడ పేరేంటన్నారు? ఉప్పన్న బేరలు. ఎంతమంది ఇందులో ఉంటారు? ఎంతమంది అయినా ఉండొచ్చు. అంటే అది ఒక గ్రామోత్సవం కింద చూడాలా? గ్రామోత్సవం కింద చూడాల్సిన. ఓకే, ధన్యవాదాలండి. ఈ తెలంగాణలో వచ్చేసి తెలుగు రాష్ట్రాల్లో ఉప్పన్న బేరాలు అనే ఒక ట్రెడిషనల్ గేమ్ నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా గ్రామాల్లో ఉన్న పెద్దలు, చిన్నలు, ఏ వయసు వారైనా కానీ ఈ గేమ్ని మంచిగా సంబరంగా జరుపుకునే అవకాశం ఉంది. దీంట్లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేము ఇచ్చేసాం తెలంగాణ నుండి. ఇది వచ్చేసి ఎంతో సంతోషంగా, ఎన్ని బాధలున్నా, ఎటువంటి ఆలోచనలున్నా దాన్ని మైండ్లో నుంచి తొలచివేయడం కోసం మా గిరిజన సాంప్రదాయాన్ని కాపాడుకోవడం కోసం ఉప్పన్న బేరాలు అనే ఈ గేమ్ని ఆడడం జరుగుతుంది. ఈరోజు ఆ గ్రామంలో ఎంతమంది ఉంటే అంతమంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారా? పిల్ల, పెద్ద, తాత, అవ్వ అందరూ పాల్గొంటారండి సంతోషంగా. ఎందుకంటే ఇది మన గిరిజనులు ఎవరైతే ఉన్నారో అంటే గూడు గుడ్డ ఏదైతే ఈ జీవనం సాగిస్తున్న తరుణంలో వీరు నానా కష్టాలు పడాల్సి వస్తుందండి. దీంట్లో భాగంగా ప్రతి ఒక్కరూ ఇబ్బందులకు లోనవుతుంటారు. వాళ్ళు ఏ రకంగా కావచ్చు. కానీ సాయంత్రం సమయంలో ఇటువంటి గేమ్ ఆడడం వల్ల చాలా రిలీఫ్నెస్ ఉంటుంది. ఇది ఎంత అంటే పిల్లలతోటి ఆనందంగా గడపవచ్చు, పెద్దవాళ్ళు ఉత్సాహంగా ఉండవచ్చు, ఇంకా వివిధ రకాలుగా సంతోషంగా గడుపుకునే ఆటనండి. అంటే ఆరోగ్యదాయంగా జీవించవచ్చు అంటారు. కంపల్సరీ అండి. ప్రస్తుతం జీ జనరేషన్ యుగం నడుస్తుంది భారతదేశంలో. అత్యాధునిక సాంకేతికత అభివృద్ధి చెందుతోంది. ప్రతి ఒక్కరి చేతుల్లో మొబైల్లో సోషల్ మీడియా, విజ్ఞానాన్ని అందులో వెతుకుతున్నారు తప్ప ఆలోచన దృక్పథం లేని పరిస్థితుల్లో ఇటువంటి ఆట కోసం మీరు చెప్పారు కదా, దీనివల్ల యువతకి ఏ విధంగా ప్రయోజనం కలుగుతుంది, ఎలా చేయాలి దీన్ని? చాలా మంచి క్వశ్చన్ అడిగారు సార్ మీరు. ఈ జనరేషన్ ఏదైతే ఉందో పూర్తిగా టెక్నాలజీకి సంబంధించిన జనరేషన్. ఏదైతే మన పూర్వకాలంలో ఈ జనరేషన్ ఏదైతే లేనప్పుడు ఉందో ప్రతి ఒక్కరు అత్యాధునికంగా ఆలోచించిన వాళ్ళు ఉన్నారు. అది వృత్తిపరంగా కావచ్చు, మెదడు పరంగా కావచ్చు. ఇప్పుడు వచ్చేసి టెక్నాలజీ పరంగా ఆలోచించి ఏ చిన్న కారణాన్ని ఎత్తుకోవాలనుకున్నా కానీ సోషల్ మీడియాని తీసుకోవడం జరుగుతుంది. మొబైల్ పరంగా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఏదైతే సోషల్ మీడియా ఉందో దాంట్లో వెతకడం జరుగుతుంది. ఏదైతే పూర్వకాలంలో ఉందో ఒక పనిముట్టు తయారు చేయాలంటే తన సొంతగా ఆలోచించి తయారు చేయడం జరుగుతుంది. ప్రజెంట్ అవుతుంది ఏంటంటే యూట్యూబ్లో వెతుకుతున్నారు. ఒక పనిముట్టు తయారు చేయాలంటే యూట్యూబ్ వెతుకుతున్నారు. ఆ రోజుల్లో ఇటువంటి ఏం లేవు సార్. దాంట్లో భాగంగానే ఈ ట్రెడిషనల్ గేమ్స్ వల్ల ఆడడం వల్ల వాళ్ళు ఉత్సాహంగా 2 నెలలు బతికారు. ఇప్పుడు
అలాంటి పరిణామం ఉందో లేదో అర్థం కావట్లేదు. టెక్నాలజీ మారింది. ఈ టెక్నాలజీ ఇప్పుడు జనరేషన్ చూసుకుంటే చాలా ముందంజలో ఉంది. అది కూడా ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. కాకపోతే ఈరోజు మనం మట్టిలో ఆడుకునే ఆటలు మర్చిపోతున్నాం. చేతిలో పట్టుకునే గేమ్స్ ఏదైతే ఉందో దాన్ని గుర్తు చేసుకుంటున్నాం. దీంట్లో భాగంగా చాలా మంది పిల్లల్లో కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఏమవుతుందంటే ఈ ట్రెడిషనల్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో అంతరించిపోకుండా ఉండడం కోసం మేము ఈ ఇంకా ముందు తరాల్లో తీసుకెళ్ళాలి. మా పిల్లలకు కూడా ఇటువంటి గేమ్స్ ఉన్నాయని తెలియజేయాలనే ఉద్దేశం మీద ఈ ఉప్పన్న బేరాలనే గేమ్ని మేము ఆడడం జరుగుతుంది. సార్ ఈ రోజుల్లో వచ్చేసి 9 ఎంత అంటే ఈ సోషల్ మీడియాని యూట్యూబ్లో వెతకడం జరుగుతుంది, కానీ వాళ్ళు డైరెక్ట్గా చెప్పడం లేదు సార్. ఎందుకనగా అంటే ఈ టెక్నాలజీ అనేది హైయర్ లెవెల్లో ఉన్నప్పటికీ మన మేధాశక్తి అనేది అక్కడ వరకే స్టాప్ అవుతుంది. దీంట్లో భాగంగా ఏమవుతుందంటే ఇది పులిమేక ఆట అంటే చెస్ మనం ఎలా ఆడుతాం, స్టెప్ బై స్టెప్ వేస్తాం. రాజుని ఎలా కొట్టాలి, మంత్రిని ఎలా కొట్టాలని ఆడుకుంటున్నాం. ఈ రోజులు అలా కొట్టడం కాదండి. మనం ఏ విధంగా మనం టెక్నాలజీ పరంగా పెరగాలని చూస్తున్నారు, బుద్ధిపరంగా ముందుకు వెళ్ళడం జాగట్లేదు. కంప్యూటర్ వచ్చేది, కంప్యూటర్ లేని కాలంలోనే మనం అన్ని కనుక్కున్నాం. ఈ జనరేషన్ కూడా అలానే ఉంటుంది. కాకపోతే టెక్నాలజీ ముందుకు పోవడం వల్ల పాత రోజులు మర్చిపోతున్నాం. దీంట్లో దృష్టి పెట్టుకొని మనం ఏదైతే మేధాశక్తి ఉందో దాన్ని ఇంకా మనం లోపల ఏదైతే దాగున్న మేధాశక్తి ఉందో దాన్ని మన జనరేషన్ తెలియజేయడం కోసమే ఈ పూర్తి ప్రయత్నం చేయడం కోసం సార్. ఇటువంటి గేమ్స్ ని తెలియపరిస్తే చైతన్యం వస్తుందని భావిస్తున్నారా? కంపల్సరీ సార్, చైతన్యం కంపల్సరీ వస్తుంది సార్. ఇదే రోజుల్లో తీసుకుందాం సార్, పల్లెటూరులో కంపల్సరీ ఈ రోజులలో మట్టిలో ఆడని పిల్లగాడు లేడు సార్. పిల్ల కావచ్చు, పిల్లగాడు కావచ్చు, ఎవరైనా కానీ ఆడని వాళ్ళు లేరు సార్. ఇక్కడికి వచ్చేసి సిటీ కల్చర్లో వచ్చేసి ఎవరు కూడా మట్టి ముట్టుకున్న దాఖలా లేదు సార్. ఎవరైనా పేరెంట్స్ ఇప్పటి వరకు మట్టి ముట్టుకుంటే హెచ్చిచి అలా కాదు, మీరు కడుక్కోవాలని చెప్తున్నారు. మట్టిలో కూడా మాణిక్యాలు ఉన్నాయనే విషయం మీరు మర్చిపోతున్నారు సార్. ఈ మాణిక్యాన్ని కూడా తీసుకురావాలనే భావనలో మా ఉంది. తప్పకుండా అండి సార్. ఇంతటి గొప్ప పీసా మహోత్సవాన్ని నిర్వహిస్తున్నటువంటి మన మోడీ గారు, మన పంచాయతీరాజ్ సెక్రటరీ గారు కృష్ణతేజ గారు, మరియు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి గేమ్స్ని మన ముందు తరాలకు పరిచయం చేయడం వల్ల చాలా ఉపయోగం ఉంది సార్. దీన్ని మా దృష్టికి తీసుకొచ్చి మాలో చైతన్యం నింపి ప్రజల్లో కూడా ఇటువంటి గేమ్స్ ఉన్నాయి, పిల్లలకు కూడా ఇటువంటి అలవాట్లు నేర్పాలి అనే ఉద్దేశంగా ఈ గొప్ప కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినటువంటి అందరి మంత్రులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. సార్ నమస్తే సార్. నమస్తే. మీ పేరు? కుమరం ప్రభాకర్ సార్, ములుగు డిస్టిక్ ఐటీడే పేసా డిస్టిక్ కోఆర్డినేటర్. ఐటీడే ఏటూరు నాగారం పేసా డిస్టిక్ కోఆర్డినేటర్. ఓకే సార్. ఈరోజు ఇక్కడ పెసా కార్యక్రమం అని చెప్పి ఫెస్టివల్స్ జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మిమ్మల్ని ఇక్కడ పంపించిన వాళ్ళు ఎవరు? ఈ పేసా మహోత్సవం 2025ని పురస్కరించుకొని మాకు టీజీఐఐటి తెలంగాణ రాష్ట్రం నుంచి మీ పెసా ప్రాంతాలలో గతంలో ఆడినటువంటి మీ సాంప్రదాయ ఆటలు ఏవైతే ఉన్నాయో ఆ ఆటలను ప్రదర్శించడానికి మనమంతా అక్కడికి విశాఖపట్నంలో జరగబోయే 10 రాష్ట్రాల పెసా రాష్ట్రాలతోటి జరగబోయేటువంటి మహోత్సవంలో మన సాంప్రదాయ ఆటను ప్రదర్శించుకోవాలని చెప్పేసి మాకు టీజీఐఐడి ఉన్నతాధికారులు మాకు తెలియజేయడం జరిగింది సార్. దాంతో మా జిల్లా కలెక్టర్ గారు, పిఓ ఐటీడీ గారి పర్మిషన్ తోటి మేమంతా కూడా ఇక్కడికి 19 మంది టీమ్గా మేము ఈ పెసా మహోత్సవంలో ఉప్పెన్న బేరలు అనే ఆట ఆడడానికి వచ్చాం సార్. ఈ ఉప్పెన్న బేరలు అని అంటే ఏంటంటే ఈ ఆదివాసీ ప్రాంతాలలో గతంలో కరెంటు లేని సమయంలో నిండు పున్నమి వెన్నెల్లో ఈ వ్యవసాయ పనులన్నిటిని కూడా పూర్తి చేసుకొని వాళ్ళ కష్ట సుఖాలను అన్నిటిని మర్చిపోవడానికి, వాళ్ళ బాధలను, వాళ్ళ అలసటను మర్చిపోవడానికి ఆలు మగ తేడా లేకుండా, చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఒక సరదాగా ఆడుకునేటువంటి ఈ సాంప్రదాయ ఆటను అంటే కరెంటు లేని సమయంలో నిండు పున్నమి వేళల్లో ఆడుకునేటువంటి ఆట చాలా ఆ రోజులలో అందరికి కూడా ఉత్సాహం కలిగేటువంటి ఈ ఆటను ఇక్కడ ప్రదర్శించాలనే ఉద్దేశంతో మా ప్రాంతాలలో ఈ ఉప్పెన బేర్లు అనేది పురాతనమైనటువంటి ఈ సాంప్రదాయ ఆటను మళ్ళీ వెలికి తీయాలనే ఉద్దేశంతో టీజీఐడి వాళ్ళు మాకు చెప్పడంతో మేము వచ్చాం సార్ ఇక్కడికి. దీనికి ఏంటంటే ఈ భారత ప్రభుత్వం ఎంఓఫిఐడి వాళ్ళు ఇట్లాంటి పురాతనమైనటువంటి ఈ ఆటలను, ఈ క్రీడలను గుర్తించి మళ్ళీ అంటే ఇన్నేళ్ల తర్వాత అంటే పేసా చట్టం వచ్చి 1996 సంవత్సరంలో వచ్చినటువంటి చట్టం మళ్ళీ పేసా ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళ సంస్కృతిని, సాంప్రదాయాలను, వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలను బయటకు తీసే విధంగా ఈ ఎంఓఫిఐడి ప్రయత్నం చేస్తున్నందుకు ఎంఓఫిఐడికి మా తరపున, మా ఆదివాసీల పక్షాన, అందరి పక్షాన ఎంఓఫిఐడి శాఖకు కానీ, మంత్రిత్వ శాఖకు కానీ, మంత్రులకు, అధికారులకు అందరికి కూడా మేము రుణపడి ఉంటూ వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి సంయుక్తంగా ఈ
పెస ఉత్సవాలు నిర్వహిస్తున్నాయి. దీనికి సంబంధించి మీకు ఉన్న పరిజ్ఞానాన్ని చెప్పండి. ఏదైతే మనం ఈ పేసా మహోత్సవాలు అంటే దేశంలో ఉన్నటువంటి మన మంత్రిత్వ శాఖ ఏది పంచాయతీరాజ్ వాళ్ళు కానీ వివిధ 10 రాష్ట్రాల్లో ఉన్నటువంటి పంచాయతీరాజ్ అధికారులు కానీ మంత్రిత్వ శాఖలు కానీ వీళ్ళందరూ కూడా ఆనాడు ఉన్నటువంటి ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి హక్కులు చట్టాలు వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగు కాకుండా వాళ్ళను కూడా ఈ సమాజం నుంచి అభివృద్ధిలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో పేసా యాక్ట్ అంటేనే వాళ్ళ స్వయం నిర్ణయ అధికారాన్ని వెలికి తీసే విధంగా ఈ భారత ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నందుకు మేము వాళ్ళకి ఎంతో రుణపడి ఉంటాం. ఎందుకంటే మా సాంప్రదాయాలను కొల్లగొట్టకుండా మా ఆచారాలను కాపాడుతూ ఈ మహోత్సవాలు జరుపుకుంటూ పెసా ప్రాంతాలలో స్వయం నిర్ణయ అధికారానికి ఆదివాసులకి ఇచ్చే విధంగా కృషి చేస్తున్నందుకు మేము వారికి రుణపడి ఉంటాం. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో ప్రాంతాలను బట్టి కొద్ది దూరం వెళ్ళగానే భాష ఆచారాలు మారిపోతూ ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఆదివాసీలని మీ ప్రాంతంలో, గిరిజనులని కొన్ని ప్రాంతాల్లో, ఇతరత్ర రాష్ట్రాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి వాళ్ళ భావజాలం మారిపోతూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ చట్టం తీసుకురావడం వల్ల గిరిజనులు లేదా ఆదివాసీలు లేదా ఏదైనా సరే కొండ ప్రాంతాల్లో నివసించే మీ అందరికీ కూడా ఎటువంటి ప్రయోజనం జరుగుతుంది? వాస్తవంగా చెప్పాలంటే ఈ పెసా చట్టాన్ని గనక పకడ్బందీగా అమల్లోకి తీసుకొచ్చినట్లయితే భారత ప్రభుత్వం కృషితోటి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా భారత ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేసినట్లయితే వాళ్ళ స్వయం నిర్ణయాధికారాన్ని కాపాడే విధంగా ఉంటదనేది మేము భావిస్తున్నాం. ఎందుకంటే గతంలో కూడా మనం కొన్ని ప్రాంతాలలో చూసినాం. ఏది ఇప్పుడు మన ఒడిశా లాంటి ప్రాంతాల్లో చూసుకుంటే 2013లో జరిగినటువంటి బాక్సైట్ నిక్షేపాలను ఒక మల్టీనేషనల్ కంపెనీకి ఇవ్వాలని చూసినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి గిరిజనులు ఆదివాసీలు వాళ్ళు ఎంత చెప్పినా కూడా ఈ ప్రభుత్వాలు వినకపోతే వాళ్ళు నేరుగా స్వయంగా కోర్టునే ఆశ్రయించి వాళ్ళు తీసుకున్నటువంటి అంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ పేసా యాక్ట్ ద్వారా అమలు చేసే విధంగా ఏదైతే బాక్సైట్ నిక్షేపాలను రద్దు చేసే విధంగా వాళ్ళు పెసా గ్రామ సభలను బలోపేతం చేయాలని కోరినందుకు అక్కడ ఆ ప్రభుత్వం కూడా వెంటనే వాటిని విరమించుకొని అక్కడ ఉన్నటువంటి ఆదివాసుల హక్కులు చట్టాలను కాపాడే విధంగా కృషి చేస్తున్నది. కాబట్టి ఖచ్చితంగా ఈ చట్టాలను గనక అమలు చేసినట్లయితే భారతదేశంలో ఈ 10 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆదివాసీ తెగలు కూడా అన్ని వర్గాలతో సమూలంగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి దీన్ని ఈ విధంగానే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు సమిష్టి కృషితోటి ఈ చట్టాలను అమలు చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆదివాసీలకు విద్య, వైద్యం, ఉపాధి, అక్కడ ఉన్నటువంటి వనరులు మీద గుత్తాధిపత్యం లేకుండా అవగాహన కలిగేలాగా ఈ చట్టం రూపొందించబడింది. అయితే ఈ చట్టం ప్రజల్లో ఎంతమందికి అవగాహన కల్పించే పరిస్థితి ప్రభుత్వం చేయాలా, ప్రజాప్రతినిధులు చేయాలా, లేక మీకు మీరుగా తెలుసుకునే ప్రయత్నం చేయాలా? వాస్తవంగా చెప్పాలంటే ఆదివాసీ ప్రాంతాలలో విద్యకు దూరం ఉన్నటువంటి మానవ సమూహాలు ఇప్పటికీ ఈ చట్టం పైన కొంత అవగాహన లేకుండా ఉన్నది. కాబట్టి దీన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఏదైతే ఈ ఆదివాసీ పెసా ప్రాంతాల్లో ఉన్నటువంటి వనరులను కొల్లగొట్టకుండా ఆ ఆదివాసీల హక్కులను కొల్లగొట్టకుండా ఉండాలంటే ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద యుద్ధ ప్రతిపాదికన ప్రతి కేంద్ర ప్రభుత్వం నిధులతోటి రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పెసా ప్రాంతాలలో ఈ పెసా గ్రామ సభలను బలోపేతం చేసి స్వయం నిర్ణయ అధికారాన్ని గనక వాళ్ళకి అప్పగించినట్లయితే వాళ్ళ ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజ సంపదతోటి వాళ్ళ ప్రాంతంలో ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకొని వాళ్లకు వాళ్ళే అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పెసా చట్టాన్ని బలంగా ఇంకా ముందుకు తీసుకుపోవాలని మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుకుంటున్నాం సార్.